నమస్కారం వీటిలి న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ రాష్ట్రపతి ఎన్నికలకు విడుదలైన నోటిఫికేషన్ జూన్ 28 నామినేషన్ జూలై 17న ఎన్నికల నిర్వహణ తేదీలుగా పేర్కొన్న ఈసీ తెలుగుదేశం పార్టీకి తగిలిన మరో ఎదురు దెబ్బ వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు మంత్రి అయ్యన్నపై ఫిర్యాదు చేస్తూ సీఎంకు లేఖ రాసిన మంత్రి గంట కేజీహెచ్లో అత్యవసర విభాగాన్ని ప్రారంభించిన మంత్రి కామినేని కేజీహెచ్ త్వరలో 500 పడకల ఆసుపత్రిగా విస్తరించనుందని వెల్లడి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమీక్షించిన మంత్రి పరిటాల సునీత బాలామృత పథకాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నామని స్పష్టీకరణ ఇక వివరాల్లోకి వెళితే నగరంలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే నిమిత్తం నగరానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభులు సీఎంతో పాటు పాల్గొన్నారు. మంత్రులు గంట, అయ్యన్న సహా ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఎయిర్పోర్టుకు చేరుకుని సీఎంకు ఘన స్వాగతం పలికారు. పార్లమెంట్ సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు వివాహ మహోత్సవానికి హాజరయ్యేందుకు ప్రత్యేక పర్యటన చేపట్టిన సీఎం చంద్రబాబు నగరంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా గేట్వే హోటల్కు చేరుకున్న చంద్రబాబు అక్కడి నుంచి సెంచూరియన్ యూనివర్సిటీ ప్రథమ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ వేదికగా జరుగుతున్న ఎంపీ రామ్మోహన్ నాయుడు వివాహానికి హాజరవుతారు. సీఎం పర్యటన నేపథ్యంలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. తెలుగుదేశం పార్టీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్న పాత్రుడు మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు మరోమారు రచ్చకెక్కింది. మంత్రి అయ్యన్న పాత్రుడు పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేస్తూ మంత్రి గంటా రాసిన లేఖ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విశాఖలో చోటు చేసుకున్న భూ కుంభకోణాలపై తాజాగా మంత్రి అయ్యన్న పాత్రుడు గంటాపై పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు మళ్లీ తెరపైకి వచ్చినట్లయింది. ఈ మేరకు అయ్యన్న వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మంత్రి గంటా సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాయడం సర్వత్రా ఉత్కంఠకు దారితీసింది. భూ కుంభకోణంలో టీడీపీ నాయకుల పాత్ర ఉందని స్వయానా మంత్రి అయ్యన్న ఆరోపణలు చేయడంపై గంటా మండిపడ్డారు. అయ్యన్న పాత్రుడి ఆరోపణలతో ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారనేది ఆ లేఖలో సారాంశం. అయ్యన్న ఆరోపణలతో విశాఖ ప్రతిష్టతో పాటు యావత్ రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం ఉందని గంటా ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ భూ కుంభకోణంపై సిబిసిఐడి, సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని గంటా శ్రీనివాసరావు లేఖలో కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసే దిశగా కృషి జరుగుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు అన్నారు. కేజీహెచ్లో ఏర్పాటు చేసిన అత్యవసర వైద్య విభాగాన్ని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రానున్న 3 ఏళ్ల కాలంలో కేజీహెచ్లో పూర్తి స్థాయి వసతులు కల్పిస్తామన్నారు. ఇందులో భాగంగా సిఎస్ఆర్ నిధులతో 500 పడకలను ఏడాది కాలంలోనే ఏర్పాటు చేస్తామన్నారు. మహాప్రస్థానం పేరిట వాహనాలను ఏర్పాటు చేస్తామన్న ఆయన ఈ వాహనాల్లో నిరుపేదల మృతదేహాలను ఇంటికి పంపించడానికి ఉపయోగిస్తామన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను ఉచితంగా తరలిస్తామన్నారు. అదేవిధంగా విమ్స్ ఆసుపత్రిని యూనివర్సిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసుపల్లి, జెడ్పీ చైర్పర్సన్ లాలం భవానీ, కేజీహెచ్ సూపరింటెండెంట్ అర్జున పాల్గొన్నారు. వాళ్ళని తప్పేసి ఎంక్వైరీ చేస్తామని చెప్పా. ఎవరికి డిపార్ట్మెంట్లోనూ ఉన్నారు అందరూ, ఎవ్వరు మన చేతిలో ఇచ్చి మనం ఖర్చు పెడతారు కానీ 100% ఆ బిల్డింగ్స్ మీద ఖర్చు పెట్టాలండి వాట్ మెంట్. అంతేగాని మా రాజకీయ నాయకులు కానీ డిపార్ట్మెంట్ కానీ ఎవరికి రూపాయి ఇవ్వక్కర్లేదు. ఆ రకంగా బాగా చేసినందుకు మనస్ఫూర్తిగా ఈ ఫెసిలిటీ వచ్చినందుకు బాగుంది. ఎందుకంటే ఈ కేజీహెచ్లో మెయిన్ ప్రాబ్లం బెడ్స్. ఇంకా ఏ కొంచెం వచ్చినా ఆనందంగా ఉంటుంది. ఒక 50 బెడ్స్ ఇక్కడికి వచ్చింది, సంతోషం. అలాగా ఆ సిఎస్ఆర్ బిల్డింగ్ అయితే డెఫినెట్గా ఇంకా మనకి ఎన్నాళ్ళు అయిపోతుందమ్మా సిఎస్ఆర్ బిల్డింగ్ 1 yearలో అయిపోతే 500 బెడ్స్ వస్తాయి. దిస్ విల్ బి వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఫెసిలిటీ అవుతుంది. తప్పకుండా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాడు. అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుని విమ్స్ని ఒక యూనివర్సిటీ హాస్పిటల్గా చేసి అక్కడ ముఖ్యమంత్రి గారికి కూడా ఒక ఐడియా ఉంది. అక్కడ మంచి ప్లేసు 100 acres ఉండి చాలా మంచి హాస్పిటల్ కట్టారు కాబట్టి మనం మెడికల్ కాలేజ్ కూడా విత్ రీసెర్చ్ ఫెసిలిటీస్ చేయాలి అనేది ఉందో తప్పకుండా ఒక యూనివర్సిటీ హాస్పిటల్. జిల్లా పరిషత్ సమావేశ మందిరం వేదికగా మహిళా సాధికారత, శిశు సంక్షేమం తదితర అంశాలపై స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవస్థలో ఎక్కడా ఎటువంటి లోపాలకు తావు లేకుండా పథకాల సక్రమాములకు కృషి చేస్తామన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న గిరి గోముద్దలు, అన్న అమృత హస్తంతో పాటు త్వరలో ప్రారంభించనున్న బాలామృత పథకాల సక్రమాములకు కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను సరిదిద్ది పథకాల సక్రమాములకు నాంది పలికి ప్రజల మెప్పు పొందుతామని ఆమె స్పష్టం చేశారు. సమీక్షలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, జడ్పీ చైర్పర్సన్ లాలం భవానీ, ఎమ్మెల్యే అనిత, జేసీ2 వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను కూడా ముందుంటానని ప్రత్యేకంగా అంగన్వాడీ టీచర్స్ కానీ వర్కర్లందరూ మాత్రాన మన పనులు ఏవైనా పరిష్కారం కావు తెలుసుకొని ఆ సమస్యలు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా మనమందరం ఆడవాళ్ళం కాబట్టి ప్రతి పిల్లవాడిని కూడా మన బిడ్డగా భావించి అందరికీ కూడా సరిగ్గా భోజనం కానీ గిరి గోరుముద్దలు కానీ పిల్లలకి అన్న అమృతాస్తుంది కానీ పిల్లలకి బాలామృతం కొత్తగా ఇవ్వబోతున్నాం. ఇది కూడా మీరు అమలు పరిచే బాధ్యత కూడా మీలో ఉంటుందని కూడా మహిళలందరికీ కూడా చెప్పాం. ఒక మహిళా మంత్రిగా ఉన్నా, ఒక మహిళగా మంత్రి అనేది కాకుండా ఒక తల్లిగా కూడా నేను చెప్పేది వీళ్ళందరికీ ఒకటే, ఆఫీసర్లకైనంతా. ఇంతవరకు అక్కగారు కూడా ఉన్నారు, తను కూడా పాపం బాగా కష్టపడి బాగా తిరుగుతుంటుంది. ఎక్కడైనా చిన్న తప్పులు చేసినా వెంటనే స్పందిస్తూ ఉంటుంది తప్పులు జరిగితే. అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడీ దాంట్లో కూడా తను కూడా వెళ్తూ ఉంటుంది. చిన్నవి ఏదన్నా అక్కడ పొరపాట్లున్నా మా దృష్టికి కూడా తెస్తూ ఉంటుంది. వెంటనే మేము కూడా స్పందించి ఆ సమస్యలు కూడా మేము క్లియర్ చేసేదానికి నా వంతు నేను కూడా కష్టపడి నేను పనిచేస్తా. ఒక మంత్రిగా అనేదే కాకుండా ఒక మహిళగా కూడా నేను దీంట్లో పని చేసి సాధిస్తాం. ఒక మంచి గుర్తింపు అనేది. భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాలు నగరంలోని ఓ హోటల్లో కొనసాగాయి. ఈ సమావేశాల్లో ముఖ్య అతిథిగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులకు పలు సూచనలు, సలహాలను నిర్దేశిస్తూ దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం యువజన సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. అయితే బ్యాంకర్ల నిర్లక్ష్య వైఖరి కారణంగా పథకాలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి పథకాల అమలుకు కృషి చేయాలన్నారు. ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపిన నిరుద్యోగ భృతిని వెనువెంటనే అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా కార్పొరేట్ విద్యా మాఫియాను అరికట్టే దిశగా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని తెలిపారు. భారీ ఫీజుల నియంత్రణ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. భారతీయ జనతా పార్టీ యువజన విభాగం యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు విశాఖ వేదికగా ఈరోజు జరుగుతున్నాయి. ప్రధానంగా ఈరోజు 3 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో ఆంధ్రప్రదేశ్లో యువజన అభివృద్ధికి అనేక రకాలైనటువంటి
నిధులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా మరింత చొరవతో ముందుకెళ్లి రాష్ట్రంలో యువజన సమస్యల పరిష్కారానికి పనిచేయాలనేటువంటి సూచనను కూడా ఈ వేదిక ద్వారా ఇవ్వబోతున్నాం. అంతేకాకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో యువజన సంక్షేమం సంబంధించినటువంటి విషయంలో బ్యాంకర్ల నిర్లక్ష్య వైఖరి కారణంగా అనేక రకాలైనటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి సబ్సిడీ ఇస్తున్నా కూడా ఈ బ్యాంకర్ల యొక్క ధోరణి కారణంగా ఈరోజు ఆ పథకాలన్నీ కూడా నీరు గారిపోతున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి గారికి మేము కోరేది ఏంటంటే ఈరోజు ఈ రాష్ట్రంలో బ్యాంకర్ల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే బ్యాంకర్లు ఈ యొక్క యువజనులకు సంబంధించినటువంటి యొక్క లోన్లకు సంబంధించిన ప్రాథమికంగా సపోర్ట్ చేయని బ్యాంకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నాం. అంతేకాకుండా చోడవరం మండలంలో ఇటీవల చోటు చేసుకున్న గిరిజన బాలికల అత్యాచార ఘటనలో నిందితుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి స్పష్టం చేశారు. నిందితులు ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని, దుండగులకు ఖచ్చితంగా శిక్ష పడి తీరుతుందని ఆమె చెప్పారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని తనదైన శైలిలో వెల్లడించారు. ఇందుకు తాజాగా బట్టిప్రోలు ఘటనే ఉదాహరణగా పేర్కొన్నారు. నిందితుడు దేశ సరిహద్దుల్లో దాక్కున్న రాష్ట్ర పోలీస్ శాఖ తీసుకువచ్చిందని గుర్తు చేశారు. మహిళా లోకానికి అండగా ఎల్లప్పుడూ కమిషన్ సేవలు అందిస్తుందని తెలిపిన ఆమె స్త్రీలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అందుకే చెప్పాను, ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిన ఒకటండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పినాను. వాళ్ళని ఇద్దరు అరెస్ట్ చేశామన్నారు, 4 అన్నారు, 6 అన్నారు, ఇప్పుడు 8 మందిని అరెస్ట్ చేయలేదని చెప్తున్నారు. ఆ పిల్లలతోటి మాట్లాడి ఎవరు బాధ్యులు అనేవాళ్ళు ఖచ్చితంగా తప్పించుకోవడానికి లేదు. ఆ ఇద్దరు కనుక ఇప్పుడు తప్పించుకుని వెళ్ళిపోయారని ఇద్దరు కనుక బాధ్యులు కనుక అయ్యి ఉంటే కనుక వెంటనే అరెస్ట్ చేయాలని ఒకటి డిమాండ్ చేస్తున్నాను. డిమాండ్ కదా, ఆదేశిస్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ని, వెంటనే అరెస్ట్ చేయాలి. ఎవరైనా సరే అమ్మాయిల మీద చెయ్యి వేస్తే, ఆడపిల్లలు కనుక రేప్ చేయాలని ప్రయత్నం చేసినా, లేక ఏదైనా గృహిణుల మీద అఘాయిత్యం చేసినా, ఇటువంటి వాళ్ళు మాత్రం వదిలే ప్రసక్తి లేదు. వాడు హిమాలయాల్లో దాక్కున్నా, పాకిస్తాన్ బోర్డర్లో దాక్కున్నా, లేక బంగ్లాదేశ్లో దాక్కున్నా, అమెరికాలో దాక్కున్నా పట్టుకొస్తాం. దానికి ఉదాహరణ బట్టిపోలి పిల్లల్ని తీసుకొచ్చినటువంటి ఉదంతమే. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా బ్రహ్మాండంగా వర్క్ చేశారు, కొంచెం లేట్ అయినా కూడా. పారిశ్రామికవాడ శ్రీహరిపురం సెయింటెన్స్ హాస్పిటల్లో విషాదం చోటు చేసుకుంది. చికిత్స పొందుతూ 3 రోజుల పసికందు ప్రాణాలు విడిచింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తమ బిడ్డ మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెదగంట్యాడ మండలం సీతానగరం ప్రాంతానికి చెందిన ఉరుకుట్టి శ్రీనివాసరావు భార్య దేవి 9 నెలల గర్భంతో నెలలు నిండడంతో ఆసుపత్రిలో శుక్రవారం చేరారు. సోమవారం ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ నిర్వహించగా ఆమె మగ శిశువుకు జన్మనిచ్చారు. మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆసుపత్రి సిబ్బంది చికిత్స నిమిత్తం వేరే చోటుకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం బుధవారం శిశువు మృతి చెందినట్లు సమాచారం. దీంతో కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బిడ్డ మృతి చెందిందని ఆసుపత్రి యాజమాన్యంతో వాగ్వివాదానికి దిగారు. ఘటనా స్థలికి మల్కాపురం సిఐ కేశవరావు బృందం చేరుకుని విచారించారు. ఈ మార్నింగ్ చిన్న ఒక న్యూ బార్న్ బేబీ, ఒక 2 రోజుల వయసున్న బాలుడు చనిపోయాడని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. తల్లిదండ్రులందరూ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. మేము ఇక్కడికి వచ్చాం, పరిస్థితిని సమీక్షించాం. పిల్ల తల్లి మొన్న యాక్చువల్గా మండే రోజు డెలివరీ అయితే రాత్రి వరకు బాగానే ఉన్నారు. నిన్న సాయంత్రం నుంచి అతనికి కొంచెం కండిషన్ బాగోలేదు, సిస్టర్స్ చెప్పినా సరే పట్టించుకోలేదు అని బంధువులతో మాట్లాడుతున్నారు. అదే చెప్పాం, సిస్టర్స్ ఏమంటారంటే మేము పీరియాడికల్గా మేము 3 టైమ్స్ చెక్ చేశాము, అప్పటికి లాస్ట్ 5:45 వరకు కూడా బేబీ హెల్తీగానే ఉన్నారు. బట్ 6 నుంచి 6:30 మధ్యన ఏదో ఒకటి బేబీ పాలు కట్టుకోవడం సంథింగ్ అలా జరిగింది.
మేము షిఫ్ట్ చేంజ్ చేస్తున్నప్పుడు 7:30కి అలాగ మాకు ఇన్ఫార్మ్ చేశారు. ఇమీడియట్గా మేము షిఫ్ట్ చేసేటప్పుడు కూడా బేబీ చనిపోయారని చెప్పారు. అయితే డాక్టర్లు నిర్లక్ష్యం అంటున్నారు. మేమైతే మా పోలీస్ పరంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనుకుంటే మీరు కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇస్తే మేము దర్యాప్తు చేపడతాం. బాడీ మనం వేరే కేజీహెచ్ డాక్టర్ రిఫర్ చేస్తాం కాబట్టి యాక్చువల్ కాజ్ ఆఫ్ డెత్ మనకు తెలుస్తుంది. బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. దేవాదాయ శాఖలో 65A సెక్షన్ అమలు చేయకపోతే ఉద్యమాన్ని విరమించే ప్రసక్తి లేదని ఉత్తరాంధ్ర అర్చక సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస దీక్షితులు హెచ్చరించారు. టర్నల్ చౌట్రీలో అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ సమస్యలను పరిష్కరించాలని నిర్వహించిన చర్చలు సఫలం కాలేదన్నారు. చాలీచాలని భత్యాలతో అర్ధాకలతో అనేక ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేయకపోవడం శోచనీయమన్నారు. దేవాదాయ శాఖలో తామంతా శ్రమిస్తేనే కోట్లాది రూపాయల ఆదాయం వస్తోందన్న ఆయన అందుకు తగిన గౌరవం తమకు దక్కడం లేదన్నారు. తమ సమస్యల పరిష్కారానికే ఈ నెల 21 నుంచి 27 వరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలకు సిద్ధమవుతామని వెల్లడించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ నెల 30వ తేదీలోగా తమ సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే సమ్మె నోటీస్ ఇచ్చి ఆర్జిత సేవలను నిలిపివేస్తామని హెచ్చరించారు. దిగువ స్థాయి సిబ్బందికి అపరిష్కృతంగా ఉండేటువంటి సమస్యలని పరిష్కరించమని చెప్తూ గత 10 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. అయితే మా పోరాటంలాగే కనబడుతోంది. మా సమస్య ఏ ఒక్కటి తీరలేదు. అందుకు నిరసనగా మేము ఈ నెలలో 6వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు డీసీ ఆఫీస్ దగ్గర, ఆ తర్వాత 21వ తారీఖు నుంచి 27వ తారీఖు దాకా కలెక్టర్ ఆఫీస్ వద్ద, 28వ తారీఖున చలో విశాఖ అనే పేరుతో మహాసభని ఏర్పాటు చేసుకుంటూ 30వ తారీఖు నుంచి మా సమస్యలను పరిష్కరించకపోతే మా 6B 6C దేవాలయాలలో మేము ఆర్జిత సేవలు నిలిపివేస్తామని చెప్పి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే మీ అందరి యొక్క సహాయ సహకారాలతో మా యొక్క విన్నపాన్ని ఇటు అధికారులు విని పై అధికారులు మాకు ఈ రోజున చర్చించమని చెప్తూ డీసీ గారికి ఆదేశించడం జరిగింది. ఇప్పుడు మేము డీసీ గారితో చర్చలు జరపడం జరిగింది. అయితే ఈ చర్చలు అనేటువంటివి ఏవి కూడా మేమిచ్చినటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ 65A కోసం ఎక్కడా కూడా చర్చించలేదు, దానికోసం మాట్లాడలేదు. మేము అడుగుతున్నది మొత్తం రాష్ట్రం 13 జిల్లాలకి ఉత్తరాంధ్ర అర్చక సంఘం అంటే మా 3 జిల్లాలు అనేటువంటి మాటలతో మాకు ఈరోజు చర్చలు జరిగాయి. కానీ వాస్తవానికి మేము నవ్యాంధ్రప్రదేశ్ అర్చక సంక్షేమ సంఘం తరఫున కూడా మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. మాకు కావాల్సింది 13 జిల్లాల్లో ఉండేటువంటి దేవాదాయ శాఖలో పనిచేస్తుండేటువంటి అర్చకులకి మరియు దిగువ స్థాయి సిబ్బంది అందరికీ కూడా 65A ప్రకారంగా జీతభత్యాలను చెల్లించాలి. ఏ విధంగా ఓవైపు సీజనల్ వ్యాధులతో సతమతమవుతున్న పారిశ్రామిక ప్రాంత వాసులకు మరోవైపు హెచ్పిసిఎల్ కర్మాగారం విడుదల చేస్తున్న కాలుష్యం పట్టి పీడిస్తోందని స్థానిక వైసీపీ నాయకులు పివి రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. కర్మాగారాల నుంచి విడుదలవుతున్న పొల్యూషన్ కారణంగా ప్రజలు రోగాల బారిన పడుతున్నారని అన్నారు. ఇటీవలే ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హెచ్పిసిఎల్ యాజమాన్యం కాలుష్యాన్ని తరిమి కొట్టాలంటూ మొక్కల పంపిణీకి పూనుకోవడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు. హెచ్పిసిఎల్ కోరమండల్ సంస్థలు ప్రతినిత్యం టన్నుల కొలది కాలుష్యాన్ని విడుదల చేసి పరిసరాలని కలుషితం చేస్తున్నాయని చెప్పారు. అటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఎన్నిసార్లు విన్నవించినా ఆయా సంస్థలపై ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం దుర్మార్గమన్నారు.
వర్షాకాలంలో మరింతగా విజృంభించే ఈ సమస్యలపై అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అంటే 45 నుంచి 49 వార్డు ప్రజలు వర్షం పడితే ఓ పక్క కొండ ప్రాంత వాసులు కానీ ఈ స్థానికులు కానీ ఏం పడిపోతారో ఓ పక్క భయపడతా, రెండో పక్క మన పొల్యూషన్ వర్షం పడితే చాలు చాలా దారుణంగా హెచ్పీసీ నల్లని పొగ ఏదైతే CO2 ఉందో కార్బన్ డైఆక్సైడ్ వదిలేయడం కానీ, అదేవిధంగా కోరమాల నుంచి SO2 సల్ఫర్ డైఆక్సైడ్ కానీ, ఈ జింక్ అవతల పక్క పోర్ట్ నుంచి డస్ట్ కానీ, ఇన్ని రకాలైన పొల్యూషన్ మధ్యలో ఇండస్ట్రియల్ ప్రజలు భయపడతా బతుకుతున్నారు. ఇప్పుడు మన ఇండస్ట్రీ ఫీల్డ్లో ఏ డాక్టర్ని కనుక్కున్నా, గవర్నమెంట్ డాక్టర్ కానీ ప్రైవేట్ డాక్టర్ని కనుక్కుంటే ప్రజల్లో 90% డిసీజెస్ డ్యూ టు ద పొల్యూషన్, ఎక్కువ లంగ్స్ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు అవుతున్నాయి. రీసెంట్గా పర్యావరణ దినోత్సవం సందర్భంగా 20 మొక్కలు పెంచారు ఒక పక్కన హెచ్పీసీ. ఏదో దేయాలు వేదాలు వలిస్తున్నట్టుగా ఉందో తప్ప వాళ్ళు మనస్ఫూర్తిగా పొల్యూషన్ కంట్రోల్ చేద్దామని ఆలోచన లేదు. ఇంకో పక్క పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తున్నారో కూడా ఎవరికి తెలియదు. వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చినా పట్టించుకోరు. గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతుంది ఓ పక్కన ఎయిర్ పొల్యూషన్ క్లియర్గా కళ్ళ కంటినట్టు కనబడుతున్నా సరే ఈ రోజుకి వచ్చి కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏ విధమైన యాక్షన్ తీసుకోలేని పరిస్థితి. అది దేని గురించి అనేది మాకైతే అర్థం కావట్లేదు. దీన్ని రిక్వెస్ట్ చేశాను ప్రభుత్వాన్ని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్ఫెక్ట్ యాక్షన్ తీసుకుని ఈ కంపెనీస్ అన్నింటినీ కూడా బిలో ద కంట్రోల్ ఇది పొల్యూషన్ లెవెల్స్ ఏవైతే నామ్స్ ఉంటాయో ఆ నామ్స్ ప్రకారం ఉండాలి. తిరుమల తిరుపతి దేవస్థానానికి జీఎస్టీ నుంచి మినహాయింపునివ్వకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. 50 వసంతాల వైవాహిక జీవితాన్ని పూర్తి చేసుకున్న దంపతుల వివాహ వార్షిక మహోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. సామాన్య ప్రజల నెత్తిన గుదిబండను మోపేలా నేడు మోదీ ప్రభుత్వం జీఎస్టీని తెరపైకి తీసుకువచ్చిందన్నారు. దైవ కార్యక్రమ నిమిత్తం తిరుపతికి వెళ్లే భక్తులకు జీఎస్టీ మోత తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ పునరాలోచించి ప్రజలు పడుతున్న బాధలను అర్థం చేసుకుని సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గణబాబు, పల్లా శ్రీనివాసరావులు తదితరులు పాల్గొన్నారు. పాటు రెండు రాష్ట్రాల్లో ఉండవు. 3 నెలలు పోయిన తర్వాత సెప్టెంబర్ 15వ తారీఖు వస్తుంది. దేశానికి ఏమైనా మంచి జరగాలి. ఇప్పుడు జిఎస్టీ గొడవ నడుస్తుంది. ఈరోజు ప్రజాస్వామ్యంలో భారతదేశంలో విద్య, వైద్యం, ఆధ్యాత్మికం కావాలి. అలాంటి ఆధ్యాత్మిక రంగాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి దేవస్థానం సామాన్యుడికి కూడా భజన అవ్వకుండా రూముల దగ్గర నుంచి లడ్డూ ప్రసాదం దగ్గర నుంచి దేవుడు యొక్క దర్శనం దగ్గర నుంచి అన్నీ చాలా అత్యవసరం సామాన్య జనులకు. అలాంటి వాళ్ళకి కూడా జీఎస్టీ రూపంలో ఈరోజు కేంద్రం బాధిస్తుంది అంటే హిందూ ధర్మాన్ని కాపాడేవాడు ఎవడు? ఇదివరకు మత మార్పులు జరుగుతున్నాయంటే విద్యా, వైద్యం, ఆధ్యాత్మికం అన్నీ కూడా మత మార్పులకు ఉపయోగించి విదేశీ మతాలు కుట్ర పని చేశాయి. మరలా వీళ్ళు కూడా సామాన్య జనులకి అంతేక డబ్బులు పట్టుకొని అవి కట్టి దేవుడి దర్శనం చేసుకోవాలంటే ప్రమాదం. నా ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. భక్తులకి, ప్రజలకి, సామాన్య జనులకి ఇబ్బంది లేకుండా మతాన్ని, మత విశ్వాసాన్ని దెబ్బకొట్టకుండా ఏదైనా నిర్ణయాత్మక. పెందుర్తి మండలం వెంకటాద్రిపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా కొనసాగింది. జోరు వానలో గోవిందనామ స్మరణతో వెంకటాద్రి మారుమోగుతున్న సమయాన వేలాది మంది భక్తుల నీరాజనాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించిన పునఃప్రతిష్ఠ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. అనంతరం స్వామివారి కళ్యాణం వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ కొనసాగింది. ఈ మేరకు స్వామివారి వైభవాన్ని వివరిస్తూ ముద్రించిన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రామానుజాచార్యులు ఉత్సవ విశేషాలను వివరించారు.
మన పెద్ద వెంకటాద్రిపై ప్రయాణిక దీక్షతోటి ధ్వజస్తంభ శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన ఉత్సవమూర్తుల్ని ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగిందనమాట. 20 సంవత్సరాల కిందట మన ఆలయంలోని ధ్వజస్తంభం ప్రతిష్ట చేసుకున్నాం. విద్యుత్ తుఫాన్ సమయంలో ధ్వజస్తంభం కాస్త ముందుకి మరగడం జరిగింది. దానివల్ల మనం పునర్నిర్మాణం చేసుకోవాలి కాబట్టి గత 2 సంవత్సరాలుగా కర్ర కోసం అన్వేషణ చేస్తూ ఈ సంవత్సరం స్వామి తాలూకా శ్రవణ నక్షత్రం పంచమి బుధవారం ఉత్తరాయణ పుణ్యకాలంలోని ఈరోజు ఉదయం 8:21 ధ్వజస్తంభం ప్రతిష్ట మహాపూర్ణాది కార్యక్రమం చేసుకొని శాంతి కళ్యాణ మహోత్సవాన్ని చేసుకున్న తర్వాత భక్తులందరికీ అన్న సమారాధన కార్యక్రమం చేసుకుని తరలించడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. వాతావరణ విషయాలు చూస్తే నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. పలు రహదారులు జలంతో దిగ్బంధమవుతున్నాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే వాల్తేరులో గరిష్టంగా 32.4 డిగ్రీలుగా నమోదైంది. ఎయిర్పోర్ట్లో 32.0 డిగ్రీలుగా నమోదైంది. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు వాల్తేరులో 26.2 కాగా ఎయిర్పోర్ట్లో 25.2 డిగ్రీలుగా నమోదయ్యాయి. హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రపతి ఎన్నికలకు విడుదలైన నోటిఫికేషన్, జూన్ 28 నామినేషన్, జూలై 17న ఎన్నికల నిర్వహణ తేదీలుగా పేర్కొన్న ఈసీ. తెలుగుదేశం పార్టీకి తగిలిన మరో ఎదురు దెబ్బ. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు. మంత్రి అయ్యన్నపై ఫిర్యాదు చేస్తూ సీఎంకు లేఖ రాసిన మంత్రి గంట. కేజీహెచ్లో అత్యవసర విభాగాన్ని ప్రారంభించిన మంత్రి కామినేని. కేజీహెచ్ త్వరలో 500 పడకల ఆసుపత్రిగా విస్తరించనుందని వెల్లడి. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమీక్షించిన మంత్రి పరిటాల సునీత. బాలామృత పథకాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.